ఈ సభా ప్రాంగణానికి విచ్చేసిన గౌరవ అతిథివర్యులకు, సన్మాన్యులకు, సదస్సులకు, పాత్రికేయ మీడియా మిత్రులకు ఆకృతి పక్షాన హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాను. ఇది మాటలకు అందని అనుభూతి. ఈ వేదిక మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, ఎందరినో సన్మానిస్తుంటాం. కానీ ఆత్మసంతృప్తి ఏ కార్యక్రమంలో ఉంది అంటే చెప్పడం కష్టం. ఇట్లాంటి కార్యక్రమం మొదలుపెట్టడం, ముఖ్యంగా దీనికి మార్గదర్శకులు మా గురుతుర్యులు, పితృతుర్యులు, మేమంతా గుడిగా భావించే డాక్టర్ కెవి రమణాచారి గారు. ఎందుకంటే వారు నాగర్కర్నూలులో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు మా నాన్నగారు అక్కడ విలేజ్ ఆఫీసర్గా చేసేవారు. అమ్మ గృహిణి, నాన్న విలేజ్ ఆఫీసర్. అప్పుడు ఆ కాలంలో విలేజ్ ఆఫీసర్స్ ఏదైతే రెవెన్యూ వసూలు చేసి ఆ రెవెన్యూని తమ సొంత ప్రయోజనాల కోసం, తమ కుటుంబం కోసం వాడుకునేవారు. అట్లాంటి సమయంలో ఎంతోమంది సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళు మార్పు తెచ్చి వాళ్ళకి జాబులు ఇచ్చిన సందర్భాలు నాకు చిన్నప్పుడు మా నాన్న చెప్పేవారు. మా నాన్న రకం అనేవారు సార్ దాన్ని, రెవెన్యూ. ఆ రెవెన్యూని మొట్టమొదటి పట్వారీ రాదారు అప్పుడు ట్రెజరీలో జమ చేసే మొట్టమొదటి విలేజ్ ఆఫీసర్ మా నాన్నగారిని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ ఒక్క స్ఫూర్తితోనే వాళ్ళకు ఉన్నప్పుడు ఈ జన్మ, ఈ రక్తం వాళ్ళు ఇచ్చింది. కాబట్టి ఈ జన్మని వాళ్ళకి అంకితం చేస్తూ కనీసం ఏడాదికి ఒక కార్యక్రమం వారి పెట్టి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమానికి సన్మానకర్తగా ఈరోజు శ్రీ పి చంద్రకుమార్ గారు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, ఇందాకే వారి పాట కూడా విన్నాం, అద్భుతమైన కవివర్యులు, మన న్యాయమూర్తులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, వారిని సన్మానకర్తగా ఈ కార్యక్రమానికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ పి చంద్రకుమార్ గారు. మాకు మార్గదర్శకులు. మీ ఏ కార్యక్రమం, ఇంటి కార్యక్రమమైనా, ఆకృతి కార్యక్రమం అయినా ఎప్పుడూ భుజం తడుతూ మమ్మల్ని ఈ స్థానంలో నిలిపిన డాక్టర్ కెవి రమణ గారిని, నేడు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, వారిని వేదిక మీదకి సవినయంగా మీ కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కెవి రమణ గారు, వారికి పుష్పమాలతో ఆకృతి సభ్యులు వారిని సత్కరిస్తారు. అలాగే మా వెన్నంటి ఉండే సుభాన్ రెడ్డి గారు, ఈనాటి సభాధ్యక్షులుగా శ్రీ సుభాన్ రెడ్డి గారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన మంచి కవి, 2 పుస్తకాలు కూడా రాశారు. శ్రీ సుభాన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి వారు అధ్యక్షత వహిస్తారు. శ్రీ వై గంగాధర్ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోఆర్డినేషన్, సైబరాబాద్. వారు మాకెంతో ఆత్మీయులు, వారిని కూడా ఆహ్వానించి బహుశా వారు రావాల్సింది. శ్రీమతి గీతా గంగాధర్ గారు, వారు సోషల్ వర్కర్. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని వారు సమాజం కోసం నిర్వహిస్తున్నారు. వారిని ఈనాటి ఆత్మీయ అతిథిగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. అలాగే డాక్టర్ జె బాపురెడ్డి గారు, మాకు ఎంతో ఆత్మీయులు, కవివర్యులు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ జె బాపురెడ్డి గారు. ఈ సభలో ఈరోజు 2 హీరోలు ఉన్నారు, సంగీత సాహిత్యానికి సంబంధించిన హీరోలు. ముందుగా మా అన్న. అంటే ఈరోజు నాకు ఎంత ఆత్మీయం అంటే, ఒకవైపు సుద్దాలు నేను అన్న అని పిలుస్తాను, రామాచారిని తమ్ముడు అని పిలుస్తున్నాను. నా అన్న తమ్ములు ఇద్దరిని వేదిక మీదకి ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ పెంటమరావు సుశీలా రంగారావు ఆత్మీయ పురస్కారాలు అందుకోవాల్సిందిగా నా అన్న తమ్ములు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జంటగా ఒకరు సాహిత్యానికి, లయ హనుమంతరావు గారు రావాల్సింది. బహుశా వారు వస్తే వేదిక మీదకి రావాలి. కార్యక్రమాన్ని సుభాన్ రెడ్డి గారు నిర్వహిస్తారు.
సుజాల అశోక్ తేజ్ గారు మీ కరతాళ ధ్వనులు అద్భుతమైన జాతీయ అవార్డు పొందిన రచయిత, అలాగే నంది అవార్డు పొందిన మా తమ్ముడు రామాచారి ఇద్దరు వేదిక నుంచి ఇచ్చేశారు. సభా కార్యక్రమాన్ని సుబ్బారెడ్డి గారు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కె రమణాచారి గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నారు. శ్రీమతి నిర్మలా కుమార్ గారు ఫాదర్